ఒక ఊరిలో లక్ష్మి, నారాయణ అనే దంపతులు ఉన్నారు. వారికి ఒక్కగానొక్క కూతురు, పేరు సితార. సితార చదువులో చాలా చురుకైంది. తల్లిదండ్రులు తమకు ఉన్నంతలో ఆమెను డిగ్రీ వరకు చదివించారు. అయితే వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో ఇకపై చదివించలేమని అనుకున్నారు. యావండి, ఇక సితార చదువు గురించి ఆలోచిస్తుంటే నాకు బాధగా ఉంది. అవును లక్ష్మి, నాకు కూడా అలాగే ఉంది. మనకున్నంతలో ఇక్కడి వరకు బాగానే చదివించాం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకా పై చదువులు చదివించటం కష్టంగా ఉంది. అవునండి, మన సితారకేమో చదువంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు ఇలా చదివించుకుంటూ వెళ్తే రేపు పెళ్లి చేయడానికి కూడా ఏమీ ఉండదండి. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను లక్ష్మి. త్వరగా మన సితార్కి పెళ్లి చేస్తే మనకు కొద్దిగా బరువు తగ్గిపోతుంది. మీరు చెప్పినట్టే సితారకి మంచి సంబంధం చూసి చేద్దాం. అలాగే లక్ష్మి, నువ్వు చెప్పినట్టే చేద్దాం. అదే సమయంలో పక్కింటి రంగారావు కొడుకు సుందర్తో సితారకి పెళ్లి సంబంధం వచ్చింది. లక్ష్మి గారు, నారాయణ గారు, మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. చెప్పండి రంగారావు గారు, ఏమిటి విషయం? అసలు విషయం ఏంటంటే, మీ అమ్మాయి సితార గురించి మాట్లాడడానికి వచ్చాను. సితార గురించా? చెప్పండి. మా అబ్బాయి సుందర్కి మీ అమ్మాయి సితార అంటే చాలా ఇష్టం. మేం వారిద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. మీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలని వచ్చాను. నిజంగానా రంగారావు గారు? మాకు చాలా సంతోషంగా ఉంది. మా సితారకి ఇంత మంచి సంబంధం వస్తుంటే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. మా సితారని కూడా బాగానే చదివించాం. కానీ మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో ఇకపై చదివించలేక మేమే పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. ఈలోపు మీరే వచ్చి ఇలా మా సితార గురించి అడిగారు. ఆ దాని గురించి మీరేం బాధపడకండి నారాయణ గారు. మాకు పిల్లలు సంతోషంగా ఉంటే చాలు. చదువుకున్న అమ్మాయి కదా, ఇంటిని చక్కగా చూసుకుంటుంది. ఒకవేళ సితారకి చదువుకోవాలనుంటే వీరిని బట్టి ఆలోచించొచ్చు. ముందు మీ ఇష్టాలు చెప్పండి. హ, మాకు మీ సంబంధం చాలా ఇష్టం రంగారావు గారు. సుందర్ లాంటి అబ్బాయి మా అమ్మాయికి భర్తగా దొరకడం మా అదృష్టం. అవును రంగారావు గారు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చాలా సంతోషం. నారాయణ గారు, లక్ష్మి గారు, అయితే మంచి రోజు చూసుకొని పెళ్లి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా రంగారావు గారు. సుందర్ మంచివాడు, సంపాదించేవాడు కావడంతో లక్ష్మి, నారాయణ సంతోషంగా కొన్ని రోజుల తర్వాత సితారకి, సుందర్కి పెళ్లి చేస్తారు. సితార కొత్త కాపురంలోకి అడుగుపెట్టింది. అత్తగారు శాంతమ్మ మంచి మనసున్న మనిషి. అమ్మా మాలతి, ఇది కూడా నీ ఇల్లే అనుకో అమ్మా. ఏ మొహమాట పడకు. మీ ఇంట్లో ఎలా ఉండేదానివో ఇక్కడ కూడా అలాగే ఉండొచ్చు. సరే అత్తయ్యా. అలా కొన్ని రోజులు గడిచాయి. అనుకోకుండా ఒకరోజు సుందర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. సితార ఒక్కసారిగా దిక్కులేనిదైపోయింది. ఆమె భవిష్యత్తు అంధకారంగా కనిపించింది. అత్తగారు శాంతమ్మ కూడా చాలా బాధపడింది. లేదు, నా సుందర్ చనిపోలేదు. లక్ష్మి, నారాయణ కబురు విన్న వెంటనే అల్లుడి ఇంటికి వస్తారు. సీతారని చూసి వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అమ్మా సీతారా, బాధపడకు. ఇలా జరుగుతుందని ఎవరనుకుంటారు చెప్పు? తను మమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోయాడు. ఎలా ఉండగలనమ్మా తను లేకుండా? అమ్మా మాలతి, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అయినా నా కొడుకు ఎలాగో తిరిగి రాలేడు. ఇప్పుడు మన చేతిలో కూడా ఏం లేదు. నా బిడ్డ లేడన్న బాధ ఒకవైపైతే, ఆ దేవుడు ఇలా చేశాడు అనే బాధ ఇంకోవైపు. శాంతమ్మ వదినా, కానీ ఇలాంటి సందర్భాల్లో మనం కొంచెం ధైర్యంగా ఉండాలి. అవును చెల్లెమ్మా, జరిగిన దానికి మనం ఎంత బాధపడినా తిరిగి రాదు. సీతారకి మనమే అండగా ఉండాలి. అవునండి, మీరన్నది కూడా నిజమే అన్నయ్య. నా కొడుకు పోయిన బాధ ఎప్పటికీ ఉంటుంది.
కానీ సితారని ఇలా చూస్తుంటే మరింత బాధగా ఉంది. దేవుడు మాకెందుకు ఇంత కష్టం పెట్టాడో అర్థం కావడం లేదు. అలా అనకు వదినా, మేమున్నాం కదా మీకు, ధైర్యంగా ఉండు. అవును సితారా, మేము నిన్ను ఒంటరిగా వదలం, నువ్వు ధైర్యంగా ఉండు. అవునమ్మా సితారా, నువ్వు ఒంటరివి కాదు, మేమందరం నీకు తోడుగా ఉంటాం. నువ్వు కూడా ధైర్యంగా ఉండు. కొన్ని రోజుల తర్వాత, అమ్మా సితారా, చెప్పండత్తయ్యా. జరిగిన దానికి మనం ఎంత బాధపడినా అది మళ్ళీ తిరిగి రాదు కదమ్మా. కాలం ఎవరికోసం ఆగదు, మనమే ముందుకెళ్ళాలి. ఎలా ముందుకెళ్ళాలత్తయ్యా? మీ అబ్బాయి లేడనే బాధ ఎక్కువగా ఉంది. అలా అనకు సితారా, నీ భవిష్యత్తు గురించి కూడా కొంచెం ఆలోచించు. నువ్వు చాలా మంచిదానివి, చదువులో కూడా చాలా చురుకైన దానివని నాకు తెలుసు. చదువా? ఇప్పుడు నా చదువు ఎందుకత్తయ్యా? చదువుకొని ఏం లాభం? లేదమ్మా, నువ్వు నీ సొంతంగా మళ్ళీ నీ కాళ్ల మీద నిలబడగలవు. మీరన్నది బాగానే ఉంది, కానీ ఇప్పుడు నా చదువుకి డబ్బులు అవి ఎక్కువ అవుతాయి కదత్తయ్యా. నిన్ను చదివిస్తానమ్మా, నీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటాను. నువ్వు మళ్ళీ చదువుకోవాలని అనుకుంటే నేను నీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను. నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానమ్మా. మీరు నిజంగా నన్ను చదివించాలని అనుకుంటున్నారా అత్తయ్యా? నువ్వు చదువుకొని మంచిగా స్థిరపడాలని నా కోరిక. నా కొడుకు లేడు అన్న బాధ ఒకవైపు ఉన్నా, నీ భవిష్యత్తు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ధైర్యం తెచ్చుకొని మళ్ళీ చదువు మొదలుపెట్టు. నేను నీకు అండగా ఉంటాను. సితారకి అత్తగారి మాటలు ఒక కొత్త ఆశను కలిగించాయి. ఆమె మళ్ళీ చదవడానికి సిద్ధమైంది. సితార శ్రద్ధగా చదువుకుంది. అత్తయ్య, మీ మాటలు నాకు కొంచెం ధైర్యాన్నిచ్చాయి. నిజంగా మళ్ళీ చదవాలనిపిస్తుంది, కానీ ఎలా మొదలు పెట్టాలో నాకు అర్థం కావడం లేదు. దాని గురించి నువ్వేం ఆలోచించకు సితారా, అంతా నేను చూసుకుంటాను. దగ్గరలో మంచి కాలేజీ ఉంది, అక్కడ చదువు బాగుంటుంది. నిన్ను అక్కడ చేర్పిస్తాన్లే. కానీ అత్తయ్య, నా చదువుకి చాలా డబ్బులు కావాలి కదా. మీ దగ్గర అంత డబ్బు లేదు కదా అత్తయ్యా. ఉన్నంతలో సర్దుబాటు చేస్తానులే అమ్మా. నీ చదువు కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. నువ్వు దాని గురించి ఏమీ దిగులు పడకు. మీరు నా కోసం ఇంత చేస్తుంటే ఎలా తిరిగి చెల్లించుకోవాలో నాకు తెలియడం లేదత్తయ్యా. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు మంచిగా చదువుకొని జీవితంలో స్థిరపడితే నాకదే చాలు. ఇక నువ్వు చదువు గురించి ఆలోచించకు. నేను రేపే వెళ్ళి అన్ని వివరాలు కనుక్కుంటాను. నిజంగానా అత్తయ్యా? అవునమ్మా, మంచి పని ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు. ఇక్కడి నుంచైనా నీ ధ్యాస అంతా చదువు మీదే ఉండాలి. ఇంటి పనుల గురించి నువ్వేం ఆలోచించకు, అవన్నీ నేను చూసుకుంటాను. ఈ రోజు నుండి నాకు అన్నీ మీరే అత్తయ్యా. మీరు ఎలా అంటే అలాగే. నువ్వు నా బిడ్డలాంటి దానివమ్మా. నువ్వు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. అత్తగారు ఇంటి పనులన్నీ చూసుకుంటూ సీతారకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. కొద్ది రోజుల తర్వాత సీతార కాలేజీలో చేరుతుంది. అత్తయ్య, ఈరోజు కాలేజీలో మొదటి రోజు. చాలా బాగుంది. లెక్చర్లు కూడా బాగా చెప్తున్నారు. అవునా? నువ్వు శ్రద్ధగా చదువుకో. నీకేమైనా పుస్తకాలు కావాలన్నా ఇతర అవసరాలున్నా నాకు చెప్పడానికి వెనకాడకు. అలాగే అత్తయ్యా. 2 ఏళ్ల తర్వాత సీతార మంచి మార్కులతో చదివి పూర్తి చేసింది. అత్తయ్య, చూసారా? నేను మంచి మార్కులతో పాస్ అయ్యాను. నాకు వెంటనే మంచి ఉద్యోగం కూడా వచ్చేసింది. నిజంగానా సీతారా? నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నా కష్టం ఫలించింది. ఆ దేవుడు నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఇదంతా మీ వల్లే అత్తయ్య. మీరు నన్ను ప్రోత్సహించకపోతే నేను మళ్ళీ చదివేదాన్నే కాదు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నావు సీతారా? నువ్వు మంచిగా ఉండాలని కోరుకున్నానంతే. నువ్వు నీ కాళ్ల మీద నిలబడ్డావు.
అంతకంటే నాకింకేం కావాలి చెప్పు. ఆమెకు మంచి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు సితార తన కాళ్ల మీద నిలబడగలిగింది. శాంతమ్మ చాలా సంతోషించింది. కొంతకాలానికి శాంతమ్మ సితారకి మరో సంబంధం చూసింది. అమ్మా సితారా, నీకు ఒక మంచి సంబంధం తీసుకొచ్చావు. ఆ అబ్బాయి మంచిగా చదువుకున్నాడమ్మా. మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. అత్తయ్యా, ఇప్పుడు నాకు మళ్ళీ పెళ్ళెందుకు అత్తయ్యా? అలా అనకు సితారా. మేం కూడా ఎన్ని రోజులుంటామో తెలీదు. ఇప్పుడు నీకు తోడు కావాలి. ఇలా ఎన్ని రోజులుంటావు చెప్పు. కానీ అత్తయ్యా, మా మాట కాదని అనకు సితారా. ఈ సమయంలో నీకంటూ ఒక మగదిక్కు ఉండాలమ్మా. మీ ఇష్టం అత్తయ్యా. మీరు ఎలా అంటే అలాగే వింటాను. కొద్ది రోజుల్లో సీతార రాకేష్ల పెళ్లి జరుగుతుంది. సీతార తన కొత్త జీవితంలో చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు శాంతమ్మ దగ్గరకొచ్చి, అత్తయ్య, మీరు నాకు అండగా నిలబడకపోతే నా జీవితం ఎలా ఉండేదో ఊహించలేదు. మీరు చూపిన ప్రేమను, సహకారాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అలా అనకమ్మా. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. నువ్వు బాగా చదువుకొని మంచి జీవితాన్ని పొందడం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండు. అదే నాకు కావాలి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేమిటంటే, కష్టకాలంలో ఆదుకునేవారే నిజమైన బంధువులు అని.